కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బీజేపీ విజయ సంకల్ప సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సంకల్ప సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇందుకోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాట్లను ఎంపీ అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు విజయ సంకల్ప సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ విభజన సమయంలో 1947లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు హిందువులు రానున్న కాలంలో భారతదేశంలోకి వస్తే పౌరసత్వం ఇవ్వాలని అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని అన్నారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ హిందువులను విస్మరించింది అన్నారు. అట్లాంటి కోట్లాది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి పౌరసత్వం ఇస్తానంటే కాంగ్రెస్ రభజ చేస్తుందన్నారు. అక్కడ ఉన్న ముస్లింలకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంటుందని, వాళ్ళకి ఇస్తే పాకిస్తాన్లో ఎవరు ఉండరని, అంతా ఖాళీ అయిపోతుందని అన్నారు. ముస్లింలకు ఇచ్చేది ఉంటే అప్పుడు విభజన ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, మామిడి పంటపై దృష్టి సారించామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు తెరిపించడం మోడీకి చిన్న పని అయినప్పటికీ ఇప్పటికే 66 చెరకు ఫ్యాక్టరీలు తెరిపించారన్నారు. జీవన్ రెడ్డి 3 సార్లు కమిటీ మెంబర్గా ఉన్నారని, కాంగ్రెస్ కమిటీలకే పరిమితం అవుతుందన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగశ్రావణి, కొక్కు గంగాధర్ తదితరులు ఉన్నారు. మార్చ్ ఉదయం 9:30కి జగిత్యాల్ జిల్లా వాసులు, ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అందరికీ, పక్కన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి, మోదీ గారి అభిమానులకి, ఇటువైపు పెద్దపల్లి నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు, నవభారత నిర్మాత, ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యాలకు రావడం జరుగుతుంది. కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా, ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ అభిమానులు ఉన్నారు, అందరినీ కూడా దయచేసి పొద్దున్నే 9:30 కల్లా మన గీతా విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి 9:30 కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రముఖంగా ఆయనని చూడడానికి, ఆయన చెప్పేది వినడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, 3 పార్లమెంట్ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పాల్గొంటారు. ఆల్రెడీ మన ప్రాంతానికి ఇవాళ పసుపు బోర్డు ప్రసాదించారు. పసుపు రేట్లు ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మనకి సంబంధించిన ఈ జిల్లాకి సంబంధించి మామిడి పంట మీద కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఎట్లయితే నిజామాబాద్ చేసుకున్నామో, ఇక్కడ మ్యాంగో కూడా చేసుకున్నాము. దాని మీద కూడా ప్రధానమంత్రి గారితో నేను చర్చించడం జరిగింది. రానున్న కాలంలో మామిడి పంట కూడా ఇప్పుడు డిస్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది బాగా. అది కూడా మార్కెటింగ్, పంట నుంచి మార్కెటింగ్ దాకా టోటల్గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటాం రానున్న కాలంలో. చెరుకు ఫ్యాక్టరీల గురించి, ఆయనకి చెరుకు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రి గారికి తెరిపించడం పెద్ద 66 ఫ్యాక్టరీలు తెరిపించింది ఆయన, 9 కోట్ల ఫండింగ్ ఇచ్చి. ఇక్కడ నాయకులకి చిత్తశుద్ధి లేక కమిటీలు చేసుకుంటా ఉన్నారు. మా జీవన్ రెడ్డి అంకుల్ 3వసారి కమిటీలో ఉన్నారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం కమిటీలకే పరిమితమైనది. ఇవన్నీ అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి ఉండి, ప్రధానమంత్రి ఉండి ఇవన్నీ తీర్చిన అంశాలు ఇవన్నీ. ఇటువంటి సమస్యలన్నీ ఇక్కడ చిత్తశుద్ధి లేక ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది. సో ఆయన ఏమేమి మాట్లాడతారు, జాతీయ ఎలక్షన్ ఇది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము, రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి, పాపులేషన్ కంట్రోల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిండ్రు.
ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి కాబట్టి జాతీయ ఎలక్షన్ కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు అన్నది మేము కూడా ఊహించలేము. సో దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతాం. సిఏఏ పైన 1947లో పార్టీషన్ అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, మా జీవన్ రెడ్డి అంకుల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పార్టీషన్లు అయినాక పాకిస్తాను, బంగ్లాదేశ్ అటువైపు బార్డర్కి అటువైపు ఉన్న వాళ్ళు హిందువుల్ని వాళ్ళు ఇక్కడికి వస్తే రానున్న కాలంలో భారతదేశానికి వస్తే అక్కడ మత ప్రాతిపదికన ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఇటువైపు వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని వాళ్ళ పార్టీ చెప్పింది. కానీ వాళ్ళ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువులందరూ విస్మరించింది. అటువంటి కోట్లాది ప్రజలు ఇవాళ భారతదేశంలో నివసిస్తున్నారు రెఫ్యూజీస్గా. వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తే ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. అయితే అక్కడి నుంచి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్స్ ఇటువంటి మతాల నుంచి అక్కడ ఇబ్బందుల పాలై ఇటువైపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ రవస చేస్తుంది. అక్కడ ఉన్న ముస్లింలకు కూడా ఇవ్వాలి, అక్కడ కూడా ఉన్న ముస్లింలకు ఇస్తే ఆడవారు ఉంటారు. మరి పాకిస్తాన్ కాలవుతుంది, ఏముంటుంది, ఏడారు అవుతుంది. అక్కడ ముస్లింలకు కూడా ఇచ్చేమంటే మీరు పార్టీషన్ ఎందుకు చేశారు మరి? సో ఇటువంటి కామన్ సెన్స్ లేని సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇటు పతనానికి చేరుతుంది ఆ పార్టీ.